దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క కీర్తన అతి ప్రాముఖ్యముగా ఐక్యత కలిగి ఉండగలిగితే వచ్చే ప్రయోజనములను, లాభములను గూర్చి ఇది వివరిస్తుంది. అదంతా కూడా మొదటి నుండి చివరి వచనం వరకు కూడా దాన్ని సెంటర్ చేసుకుని మరి ఈ యొక్క కీర్తన వివరిస్తుంది. మరి దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఈ వాక్యాన్ని అనుగ్రహించిన దేవునికి మనము ఎంతైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. ఎందుకంటే మన దేవుడు విభేదములను, విమతములను, ఆయన సెపరేషన్ ని, చీలికలను ఆయన ఇష్టపడే దేవుడుగా లేడు. మన దేవుడు అలాంటి వాడు కాదు. ఐక్యత మన మధ్యలో చూడాలనుకోవడం అన్నది దేవుని యొక్క అత్యున్నతమైన సుగుణమై ఉంది. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. సర్వసాధారణంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో ఉన్న వారే ఎలా పడితే అలాగా జీవిస్తూ ఉన్న, లోకంలో ఉన్న లోకస్తులైన వారే ఏదైనా ఒక పనిని తలపెట్టి అది చేయాలనుకుంటే వారందరూ కలిసి ఇలా చేస్తే ఇందులో లాభం ఉంటుంది కదా, కలిసి చేయగలిగితే ఇది ఫాస్ట్ గా అవుతుంది కదా, కలిసి చేయగలిగితే ఇది సాధ్యపడుతుంది కదా అన్న యొక్క యోచన అన్నది సర్వసాధారణంగా మనము చూడగలము. అయితే దేవుని బిడ్డలైన వారికి, దేవుని రాజ్యంలో ఉన్న వారికి, దేవుని కుమారులుగా చేయబడిన వారికి ఇది ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి మనం ఆలోచించాలి. మరి దేవుడు దీని ద్వారా మనతో మాట్లాడాలని కోరుకుంటున్నాడు. ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఐక్యత అన్నది సహోదరుల మధ్యలో ఎంతో ప్రాముఖ్యమైనది. మనం గనక దేవుని రాజ్యంలో చూడగలిగితే ఒకవైపు మనోహరంగా ఉండొచ్చు, లేదు అంటే ఇంకొక వైపు చాలా మంచిదిగా కనిపించేవిగా ఉండొచ్చు. కానీ అయితే మంచివిగా కనిపిస్తూ అట్ ద సేమ్ టైం మనోహరముగా కూడా కనిపించేవి అతి తక్కువగా ఉండేవి మనము చూడగలము. అయితే దేవుడు ఇక్కడ చెప్తున్నట్లు సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అయితే మాత్రము ఇది చాలా మంచిది అని చెప్తూనే ఇది మనోహరమైనది కూడా అని తెలియజేయడం అన్నది అది సహోదరుల ఐక్యతకే అది ప్రతినిధిగా ఉంది అన్నది మనం తెలుసుకోవాలి. మరి మంచిది, మనోహరమైనది దేవుని దృష్టిలో ఏదైనా ఉంది అంటే అది సహోదరులు ఐక్యతతో ఉండడం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట అన్నదాన్ని మనం ఇక్కడ చూడగలము. మరి మనము జీవం కలిగిన దేవత దేవుని యొక్క కుమారులముగా దేవుని రాజ్యంలో విశ్వాసులని, ఆయన యొక్క రాజ్యము వారసులమని చెప్పబడుచున్న మనము ఎంతగా దీన్ని మనము దృష్టీకరించగలుగుతున్నాము, దీన్ని మనము లక్ష్య పెట్టాలి. మనము ఐక్యత కలిగి ఉండడం అన్నది అది ఎంతో మేలు, ఎంతో మనోహరము. ఇది దేవునికి ఇష్టమైన కార్యంగా దేవుడు దీన్ని మనకు అనుగ్రహించాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండడం అన్నది అది ఎన్నో కార్యములను అది సునాయాసముగా సాధించి పెట్టే ఒక గొప్ప శక్తిగా కూడా ఉంది అన్నది మనం మర్చిపోకూడదు. అందుకే దేవుడు ఏమంటూ ఉన్నాడు, అహరోను తల మీద ఒక తైలము పోయబడి అది తన గడ్డము మీదుగా కారి తన అంగీల అంచు వరకు కారే అది అభిషేక తైలము గనుక ఉండగలిగితే ఎలా ఉంటుందో అలాగుననే సహోదరుల ఐక్యత కూడా ఉంటుంది అని దేవుడు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా కూడా కాదు ప్రియులారా, డైరెక్ట్ గానే ఆయన అభిషేకమును గూర్చి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అభిషేకముతో ఆయన పోల్చి దీన్ని చెప్తూ ఉన్నాడు. ఇంకా వండర్ఫుల్ గా దేవుడు ఈ వాక్యాన్ని ఇంకా కూడా విప్పబోతున్నాడు. ఆయన ఏమంటూ ఉన్నాడు తెలుసా, ఎప్పుడైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో పరిశుద్ధాత్మని యొక్క అభిషేకపు శక్తి అక్కడ విడుదలవుతుంది. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తిని మనము అనుభవించడం అన్నది, సహోదరుల ఐక్యత ద్వారా కలిగే శక్తి అన్నది రెండు కూడా సమానమే అని ఈ కీర్తన ద్వారా దేవత దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, డైరెక్ట్ గానే పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి విడుదలయ్యే గొప్ప బృహత్తరమైన కార్యం ఏదైనా ఉంది అంటే దేవుని కుమారులు, కుమార్తెలందరూ కూడా అందరూ కలిసి కట్టుగా ఒక ప్లాట్ఫామ్ పైకి వచ్చి ఒకే థాట్ కి, ఒకే డెసిషన్ కి, ఒకే మైండ్ కి వారు గనక రాగలిగి ఐక్యత కలిగి ఉండగలిగితే పరిశుద్ధాత్మని యొక్క అభిషేకపు శక్తి అక్కడ విడుదలవుతుంది. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఇది మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. మన జీవితంలో ఎన్నో కార్యాలు ఇండివిజువల్ గా చేయలేనివి అవి మనము సహోదరులందరూ కలిసి
కలిసి ఐక్యతతో సాధించగలిగే కార్యాలు ఎన్నో ఉన్నాయి. మనం అందరూ కలిసి అనుభవించగలిగిన అభిషేకపు శక్తి అది ఎంతో గొప్పది అయినది అని ఈ వాక్కు ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. అలాగున ఐక్యత కలిగి ఉంటే పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి ఎంతగా విడుదలవుతుందో, అలాగుననే సహోదరులు విడిపోతే విమతములు, విభేదములు, డివిజన్స్, అలాగే ఒకరికి పడకపోవడము, డివైడ్ అయిపోవడము, చల్లా చెదరైపోవడము గనక చేయగలిగితే పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి కూడా అది కనుమరుగైపోతుంది, అది కనిపించకుండా పోతుంది, అది పని చేయకుండా పోతుంది అన్నది కూడా అత్యంత శక్తివంతమైన సత్యము, అత్యంత నిజమైనది. ఇది సత్యము. దేవుడు దీన్ని మనకు బయలుపరుస్తున్నాడు. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనాన్ని గనుక మనము చదవగలిగితే స్పష్టంగా మనం చూడగలము. మరి యేసుక్రీస్తు చెప్పిన మాట చెప్పున వాగ్దానాన్ని బట్టి, యేసుక్రీస్తు అనుగ్రహించిన వాగ్దానమే కాదు, మీరు దీని కొరకు వెయిట్ చేయండి అని శిష్యులతో ఆయన చెప్పిన ఆ మాటను బట్టి అపోస్తులందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుటకు వారితో పాటు విశ్వాసులైన వారందరినీ కూడా యెరూషలేములోని ఆ భవంతిలోని మేడగదిపైకి వెళ్లి వారందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు ఎలాగా వారు వెయిట్ చేశారో అందులో అతి ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా? వారందరూ కూడా ఏకమై ఉన్నారు. వారందరూ కూడా ఐక్యత కలిగి అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకము కొరకు వారు వెయిట్ చేశారు. వెంటనే కొంత సమయంలోనే పరిశుద్ధాత్మ శక్తితో వారు నింపబడి వారు దేవుని యొక్క గొప్ప కార్యములు చూచారు అని మనము అందరూ కూడా చదవగలము కదా. మరి దీనికి మనమే సాక్షులము. మరి ఐక్యత కలిగి ఉంటే నిజముగానే పరిశుద్ధాత్మ అభిషేకపు శక్తి అక్కడ దిగి వస్తుంది, పరిశుద్ధాత్మ శక్తి అక్కడ విప్పబడుతుంది, అక్కడ బయలుపరచబడుతుంది అని దేవుడు యొక్క సందర్భముగా తెలియపరుస్తున్నాడు. సహోదరుల ఐక్యత ద్వారా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతూ ఉన్నాయో ఒకసారి మనము గమనించాలి. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి అంత మాత్రమే కాకుండా మనము గమనించవలసిన విషయం ఏంటంటే ఐక్యత కలిగి ఉండడం అన్నది ఎంతో మేలు, ఎంతో మనోహరము. అది అభిషేకాన్ని తలపిస్తుంది. అభిషేకము మనం అనుభవించగలిగే స్థితిలోనికి అది మనల్ని తీసుకువెళ్తుంది. దేవత దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ప్రపంచ వ్యాప్తముగా ఎంతమంది అయితే దేవుని బిడ్డలైన వారు ఉన్నారో, విశ్వాసులైన వారు ఉన్నారో, వారందరూ గనక కలిసి ఒక్కటిగా ఐక్యతను ఎక్స్ప్రెస్ చేయగలిగితే అది ఎంత అద్భుతంగా ఉంటుందో ఒక్కసారి మనము ఆలోచించాలి. అది ఈ యొక్క లోకముకే, ఈ లోకము ఇప్పటి వరకు చూడని ఒక గొప్ప అత్యద్భుతమైన కార్యముగా ఈ లోకములో ఆ గొప్ప కార్యం నిలిచిపోవులాగున అది ఖచ్చితంగా ఉండగలదు. అయితే ఇది జరగాలి. ఇది జరగగలిగితే ఈ లోకమును దేవుని రాజ్యము అధిగమించడం అన్నది అది అత్యంత సులువైన కార్యముగా ఉండగలదు. దేవుని యొక్క బిడల ఆ యొక్క ఐక్యత, దాని యొక్క శక్తి ముందు, దాని యొక్క అభిషేకం ముందు ఈ లోకము ఎంతో చిన్నదిగా అయిపోతుంది. మరి ఈ యొక్క కార్యము జరుగులాగున మన విశ్వాసాన్ని మాత్రమే కాకుండా ఐక్యత కొరకు మనము ప్రయాసపడాలని దేవత దేవుడు దీని ద్వారా బయలుపరుస్తున్నాడు. దేవుని నామానికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. మరి ఎవరైతే సహోదరుల ఐక్యత కావాలని కోరుకుంటున్నారో, దేవుని బిడ్డలుగా ఐక్యముగా ఉందామని కోరుకుంటున్నారో వారి మీద దేవుడు ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని కూడా పెట్టాడు అన్నది 3వ వచనంలో మనము చూడగలము. ఏమని దేవుడు సెలవిస్తున్నాడు? సియోను కొండల మీదికి దిగి వచ్చు హెర్మోను మంచువలే నుండును, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. యెహోవా అచ్చట ఆశీర్వాదం ఉండవలనని దేనిని గురించి యెహోవా సెలవిచ్చాడు? ఎక్కడైతే యూనిటీ ఉంటుందో, ఎక్కడైతే యూనిటీ ఇన్ క్రైస్ట్ ఎక్స్ప్రెస్ అవుతుందో, ఎక్కడైతే ప్రభు అయిన యేసుక్రీస్తు నందు ఐక్యత, యేసుక్రీస్తు నందు విశ్వాసులమైన మేమందరము కూడా ఐక్యతతో ఉంటాము, ఐక్యముగా ఉంటాము, ఒక్కటే రీతిగా ఉంటాము, ఏకమై ఉంటాము, ఏక మనస్సుతో ఉంటాము, మేము ఐక్యతతో ఉంటాము, ఒకరి పట్ల ఒకరము శ్రద్ధ కలిగి ఒకరినొకరము మేము ప్రేమించుకుంటూ మేము ఈ విధంగా ఉంటాము, ఇలా జీవిస్తాము అనగలరు. వారి మధ్యన యెహోవా ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదమును, శాశ్వత జీవమును అక్కడ ఉండాలి అని ఆయన కమాండ్ చేసినట్లుగా ఈ వాక్కులో, ఈ లేఖనములో మనము చూడగలము.
చూసారా ప్రియులారా? మరి వాక్యమును మనము లక్ష్య పెట్టి దీన్ని యేసు నామములో మనం వెంబడించము గాక, నిజముగానే ఐక్యత కలిగి ఆ ఐక్యత ద్వారా మనలో ప్రజ్వరిల్లు ఆ యొక్క అభిషేకపు శక్తి మన యందు నింపబడి నిజముగానే దేవుని బృహత్తరమైన చిత్తం పరిపూర్ణమైన స్థాయిలో సంఘమనబడేడు మన మధ్య అది నెరవేర్చబడులాగున యేసు క్రీస్తునందు యేసయ్య శక్తి ద్వారా మనం ప్రయాసపడదుము గాక. దేవత దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవ మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవ మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం నాయన. 133 సామ్స్ 133వ కీర్తన ద్వారా మీరు మాతో మాట్లాడారు. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిజముగా సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత శుభకరమైన కార్యము, ఎంత మంచిది, ఎంత మేలు, ఎంత రమ్యమైనది, ఎంత మనోహరమైనది, ఎంత గొప్ప కార్యము. అది లోకమునే నాయన ఇదిగో భయపెట్టినటువంటిది, అది లోకమునే తలక్రిందులుగా చేయనటువంటిది, అది లోకమునకు వ్యతిరేకముగా ఇదిగో తండ్రి మహా గొప్ప దేవత దేవుని యొక్క అభిషేకపు శక్తిని యేసు నామములో అది నాయన దిగి వచ్చులాగున ఇదిగో కుమ్మరించగలిగినది. ఈ ఐక్యత యేసు నామములో మా అందరిలో కావాలి, మా అందరి మధ్య అది నాయన ఇదిగో తండ్రి నాయన అది ఆరంభం అవ్వాలి. అది నాయన గొప్పదిగా నాయన ఇదిగో తండ్రి విస్తరించాలని నాయన ఇదిగో తండ్రి మేము ప్రార్థిస్తూ అటువలనే యేసు నామములో మేము ప్రయాస పడదుముగాక. ఇదిగో సహోదరుల ఐక్యత నిమిత్తమై మేము ప్రయాస పడదుముగాక, యేసు నామములో పాటు పడదుముగాక తండ్రి అని నాయన. ఈ వాక్యాన్ని వినిచున్న అనేక మంది నాయన ఇదిగో తండ్రి నాయన విభేదములు నాయన, విమతములు నాయన ఇదిగో తండ్రి సెపరేషన్స్ ని, డివిజన్స్ ని, డిస్కార్డ్స్ ని ఇదిగో తండ్రి డిస్యూనిటీని నాయన ఇదిగో తండ్రి పక్కన పెట్టి యేసు నామములో వాటిని డిస్ట్రాయ్ చేసి నాయన యేసు క్రీస్తు నందలి కలుగు యూనిటీలోకి యేసు నామములో ప్రతి ఒక్కరు వచ్చెదరుగాక తండ్రి అని బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.